ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. నాగర్ కర్నూలు నియోజకవర్గానికి ఎన్నో ఫండ్స్ తీసుకొచ్చినాం, కానీ ప్రజలకు తెలియట్లేదు. ప్రజలకు తెలియాలంటే మనం అడ్వర్టైజ్మెంట్ తక్కువ ఉంది, మీరు ప్రెస్ మీరు కూడా పెట్టలేరు అని చెప్పడంతో ఈరోజు ముఖ్య కార్యక్రమం ఏంటంటే 2 సంవత్సరాలు కోట్ల విలువైన ఫండ్స్ తీసుకురావడం జరిగింది. కానీ మీడియా మిత్రులకు ఇప్పుడు సమావేశం ఏం చెప్పలేదు. అందుకే ఆ ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రజాపాలన వచ్చిన తర్వాత, మేము రాజకీయాలకు వచ్చిన తర్వాత మా ముఖ్య ఉద్దేశం నాగర్ కర్నూలు నా సొంత ఊరు, సొంత గ్రామం. 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రొఫెసర్గా, ప్రాక్టీషనర్గా పనిచేసి రాజకీయాలకు వచ్చి మన నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత ముఖ్యంగా మన బస్ స్టాండ్ చాలా కంప్లైంట్లు, చిన్నగా అయింది, బస్సులు మళ్ళట్లేదు, రద్దీ పెరిగింది. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఇంకా రద్దీ పెరిగింది. ఎలా చేద్దాం? మళ్ళీ కొత్త బస్ స్టాండ్ కావాలి అంటే అధికారులతో మాట్లాడి మంత్రి పెద్దల పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడితే మీకేం కావాలి? బస్ స్టాండ్ కావాలి అంటే భూమి, మీ డిపార్ట్మెంట్ భూమి ఉందన్నా ఇంకో కానుకొని మీరు శాంక్షన్ చేయగానే మీరు ఒక్కసారి ముఖ్యమంత్రి గారిని అడగండి. ఇది ఎందుకంటే 10 కోట్ల పైన ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు పొంగని 1 సెకండ్లో ఇది శాంక్షన్ చేయమని చెప్పడం జరిగింది. కొత్త బస్ స్టాండ్ కూడా మంత్రి గారు టైం ఇస్తే దాని కూడా ఫౌండేషన్, అది కూడా టీపీఆర్ రెడీ అయింది, డిజైన్ రెడీ అయింది. అది కూడా అతి త్వరలో ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. ఎకరాలు చాలా మంది అనుకుంటారు అన్ని తూడుగుడికే తీసుకపోతున్నాడు, అన్ని తూడుగుడికి ఏం తీసుకోలేదు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటే తీసుకపోయినా. ఎందుకంటే 2 రోజుల్లో 25 ఎకరాలు చూపించాలి మీరు అని నా ఫస్ట్ 42లో రావాలంటే 25 ఎకరాలు ఒకటే రోజు చూపించాలంటే 25 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఈడ కూడా కనిపించలేదు మనకి. నాగర్ నియోజకవర్గం మొత్తం ఆ రోజు తూడుగుడిలోనే కనపడ్డది. అది కూడా కనెక్టింగ్ ఉంటుంది వనపర్తికి, తూడుగుడికి రోడ్డు కాబట్టి నాగర్ కర్నూలు వనపర్తి రోడ్ల మధ్యలో ఉంటుంది. మన చెల్లి ప్రసాద్ ఒక 27 సంవత్సరాల కింద తాతగారి మీద చెల్లి ప్రసాద్ వాళ్ళకి ఇప్పించిన హాస్పిటల్ ఉందో దాని పక్కకి. కాబట్టి 25 ఎకరాలు మంచిగా గుట్ట మీద ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలకు కూడా రెసిడెన్షియల్ కాబట్టి ఆ ప్రాంతం కూడా గుట్టలు చెట్లు బాగుంటుందని ఆడ చూపించడం జరిగింది. ఆడ ఫౌండేషన్ వేసుకోవడం కూడా జరిగింది. అది త్వరలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, సార్ ఎప్పుడు స్టార్ట్ చేద్దామని. అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తుంది. ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్. 200 కోట్లు, 9 కోట్లు.